మనకు ఈనాటి నుండి ఐతరేయ ఉపనిషత్తు వివరణ చేస్తున్న స్వామీజీ అభయానంద సరస్వతి గారికి పాదాభివందనములు. రాచకొండ శర్మ గురువులకు ప్రణామములు. ఆత్మస్వరూపులకు అభివాదములు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోమూర్తిః పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. స్వామీజీ, హరి ఓం. మీకు అనేక ప్రణామములు. మీ అనుమతితో ఒక 5-10 నిమిషాలు చిన్న పరిచయ వాక్యాలు పలికి మీ చేతికి అందిస్తాను. ఐతిరేయ ఉపనిషత్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత. ఇక్కడ కొంతమంది మన వాళ్ళు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఇక ముందు నుంచి చాలా ముందు నుంచి కూడా అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరి తాలూకా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఐతిరేయ ఉపనిషత్ అనేటటువంటిది ఆరంభం చేయబడుతోంది. దీనిని మనకు పూజ్యులైనటువంటి అభయానంద సరస్వతి స్వామి వారు శంకర భాష్యంతో సహితంగా అనుగ్రహిస్తారు. వారు లైన్ బై లైన్ బోధిస్తారు. అయితే ఈ ఐతిరేయ ఉపనిషత్తు ఎక్కడది, ఏమిటి కనెక్షను, ఏం చదువుకున్నాము, ఏం చదువుకోవాలి అనేటటువంటి విషయం కొంచెం తెలుసుకుందాం. మనకు తెలుసును, వేదాలు అనేటటువంటివి ఋగ్వేదము, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదం. వేదంలో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయని, ఒకటి బ్రాహ్మణ భాగము, దానికన్నా ముందు ఉన్నటువంటిది మంత్ర భాగము లేక సంహిత భాగం. సంహితలో మంత్రాలు ఉంటాయి, దానినే మంత్ర భాగం అంటారు. రెండవ భాగము బ్రాహ్మణ భాగం. ఈ బ్రాహ్మణ భాగంలో మళ్ళీ ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. మనం చదవబోయే ఉపనిషత్తులు చాలా వరకు ఈ ఆరణ్యకాలలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణాలకు సంబంధించినటువంటివి అయి ఉంటాయి. ఏవో 1-2 మంత్రభాగంలోంచి చదువుతాం. ఇక్కడ ఋగ్వేదమునకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు అధ్యయనానికి ప్రిస్క్రైబ్ చేసిన దశోపనిషత్తులలో ఐతిరేయము, కౌశితకి. కృష్ణ యజుర్వేదానికి ప్రిస్క్రైబ్ చేసినటువంటివి కఠ, తైత్రీయము, శ్వేతస్వతర, మైత్రాయణి. శుక్ల యజుర్వేదానికి ఈశావాస్యము, బృహదారణ్యకం. సామవేదానికి సంబంధించినది కేన, ఛాందోగ్య. అథర్వ వేదానికి ప్రశ్న, ముండక, మాండూక్య. వీటికి ఒక క్రమము కూడా ముక్తికోపనిషత్తులో ఏమిటి ఉపనిషత్తులు, ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏమిటి, ఏ వేదానికి ఏమిటేమిటి చెందినవి అనే విషయాన్ని చక్కగా శ్లోక రూపంలో ప్రతిపాదించారు. మొత్తం 108 ఉపనిషత్తులు. మానవ మాత్రులు అందరూ కూడా 108 ఉపనిషత్తులు చదవలేరు కదా. అందుకని ముఖ్యమైన ఉపనిషత్తులను 13 లేక 10
అనేటటువంటివి. మిగతావి అముఖ్యమా అంటే వాటిలో ప్రాధాన్యత లేదా అంటే అలా అని కాదు. చిన్న బ్రహ్మము పెద్ద బ్రహ్మము అంటూ ఉండదు. అన్నిట్లో బోధించేది ఒకే బ్రహ్మము. అయితే కూడా ఈ ముఖ్యోపనిషత్తులు కానీ చదువుకున్నట్లయితే చాలా వరకు మిగతా వాటిలో ఉండే విషయాలను కూడా మనము గ్రహించిన వారం అవుతాము అని ఒక పెద్దల యొక్క అభిప్రాయం. రెండవది, మన త్రిమతాచార్యులు కూడా భాష్యాన్ని ఈ ముఖ్యోపనిషత్తులకే వ్రాసి ఉండడం వలన ఈ దశ ఉపనిషత్తులు ప్రాముఖ్యాన్ని పొంది అందరికీ అధ్యయనానికి చక్కగా ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్గా అయ్యాయి. ఇవి ఏమిటండి అంటే అదే మళ్ళీ ముక్తికోపనిషత్తులో ఒక శ్లోక రూపంలో రామచంద్రుల వారికి ఆంజనేయ స్వామి వారికి ఉన్న సంభాషణగా చెప్తారు. ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరిహి ఐతిరేయస్య ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. మంత్రములు బ్రాహ్మణము కలిపితే వేదము, మంత్ర బ్రాహ్మణయో వేద. ఈ ఉపనిషత్తుల మటుకు 10 చెప్పారు. ఇందులో మనము ఈశ కేన కఠ ప్రశ్న ముండ తిత్తిరి చదువుకున్నాం. మాండూక్యము పోయిన వారమే మొదలు పెట్టుకున్నాం. ఈనాడు ఐతరేయోపనిషత్తు స్వామీజీ అనుగ్రహం వలన మనము ఆరంభించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఛాందోగ్యము బృహదారణ్యకము భగవంతుని అనుగ్రహం ప్రకారం తప్పకుండా అధ్యయనం చేయడానికి మనము ప్లాన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఋగ్వేదానికి 108 అన్నారు కదా. ఏ వేదానికి ఎన్ని ఉపనిషత్తులు? ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు, అందులో 2 ఈ 13లో ఉన్నాయి. అలాగే కృష్ణ యజుర్వేదానికి 32 ఉపనిషత్తులు, అందులో 4 మనకు ప్రిస్క్రైబ్డ్ ఉపనిషత్సు ఈ 13లోని. శుక్ల యజుర్వేదంలో 19, దానికి 2 ఉపనిషత్సు ఈశా బృహద. సామవేదానికి 16 ఉపనిషత్తులు అటాచ్ చేశారు, దాంట్లో మళ్ళీ 2 కేన ఛాందో. అథర్వ వేదానికి 31 ఉపనిషత్తు, దాంట్లో 3. ఆ 3 కూడా మనం చదువుకోవాలి. ప్రశ్న ముండక ఆల్రెడీ అధ్యయనం చేసి ఉన్నాము, మాండూక్యం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. అలాగే ఈశా బృహదలో ఈశా అధ్యయనమైనది, కేన ఛాందోగ్యంలో కేన అధ్యయనమైనది, ఛాందోగ్యం ఇంకా అధ్యయనం చేయాలి. కఠ తైత్రీయ అనేటటువంటివి అధ్యయనం చేయబడ్డాయి, శ్వేతాశ్వతర మైత్రాయణి అనేవి ఇంకా చేయాలి. ఇంతవరకు మనము ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తును అధ్యయనం చేయలేదు. అక్కడ ప్రిస్క్రైబ్ అయినవే 2, ఐత్రేయము కౌశితకి. ముఖ్యోపనిషత్తు ఐత్రేయం ఈనాడు మనము ఆరంభం చేసుకుంటున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్. ఎందుకు చూపడం జరిగిందంటే వేదాలంటే ఏమిటి, సంహిత అంటే ఏమిటి, బ్రాహ్మణం అంటే ఏమిటి, ఆరణ్యకం అంటే ఏమిటి, ఉపనిషత్తులు ఎన్ని, ఏ వేదానికి ఎవరు పెట్టారు ఈ వేదానికి ఇన్నని. వేదవ్యాసుల వారు వేదాలను ఎడిట్ చేసి క్రోడీకరించి ఏకరాశిగా ఉన్న వేదరాశిని విభజించి ఇది ఋగ్వేదము, ఇది యజుర్వేదము, ఇది సామవేదము, ఇది అథర్వ వేదము అని విభజించి ఉన్నటువంటి 108 ఉపనిషత్తులు వీటికి ఒక్కొక్క దానికి ఏమిటేమిటి చేర్చాలో వాటిని చేర్చి మనకు వారు వేదవ్యాసులు అందించారు. ఆయనను వేదవ్యాసులు, ఎడిటర్. వ్యాసుడు అంటే ఎడిటర్ అని అర్థం. ఆయన అందించారు. ఇది విషయం. ఇప్పుడు మనము శాంతి మంత్రం గురించి ఈరోజు కొంచెం చెప్పుకోవాలి. ఎలా పికప్ చేశారంటే ఒక్కొక్క వేదానికి సంబంధించినటువంటి అధ్యయనం చేసినప్పుడు అటు మంత్రభాగమేనా ఇటు బ్రాహ్మణ భాగమేనా ఈ ఉపనిషత్తేనా అధ్యయనం చేస్తే దానికి సంబంధించినటువంటి ఒక మంత్రాన్ని శాంతి మంత్రంగా పెట్టుకోండి అంటూ వాళ్ళు నిర్ణయించారు. శుక్ల ఋగ్వేదానికి ఓం వాంగ్మే మనసి అని, శుక్ల యజుర్వేదానికి ఓం పూర్ణమదః అని, కృష్ణ యజుర్వేదానికి ఓం సహనావవతు అని, సామవేదానికి ఓం ఆప్యాయంతు మమాంగాణి అని, అథర్వ వేదానికి ఓం భద్రం కర్ణేభి అనే శాంతి మంత్రాలను నిర్దేశించారు. అందుకే మనము ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు చదువుకుంటున్నప్పుడు ఓం భద్రం కర్ణేభి చదువుకుంటాం. ఈరోజు మనము ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు అధ్యయనానికి కూర్చున్నాము కదా, అందుకని ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత అనేటటువంటి శాంతి మంత్రాన్ని మనం చదువుకుంటాం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని అనుసంధానం చేసేవారు కూడా ఈ శాంతి మంత్రాన్ని కూడా చదివి మన అధ్యయన భారతి ప్రార్థనలతో పాటుగా ఈ శాంతి మంత్రాన్ని చదివి గురువు గారికి బోధించమని సవినయంగా మనవి చేసుకుంటారు. ఈనాడు శాంతి మంత్రాన్ని ఒక్కసారి నేను చదివేసి గురుగారి చేతికి, స్వామీజీ చేతికి అందిస్తాను.
ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మయేతి వేదస్య మా అణీస్తః శ్రుతం మే మా ప్రహాసీః అనేన అధీతేన అహోరాత్రాన్ సందధామి ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारम् अवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ॐ शान्तिः शान्तिः శాంతి. పూజ్యులైనటువంటి అభయానంద సరస్వతి గారు మనకు ప్రాతస్మరణ స్తోత్రాన్ని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని అత్యంత అద్భుతంగా అనేకమైనటువంటి వేదాంత విషయాలను జోడించి లోతుగా అధ్యాపనం చేపించారు. అటువంటి అధ్యాపకుల ముందు కూర్చుని ఈ వేదానికి, ఋగ్వేదానికి సంబంధించిన ఈ ఐతరేయ ఉపనిషత్తును చదువుకోవడం మనందరి పుణ్యఫలంగా భావిస్తూ ఇక కాలాతీతం చేయకుండా స్వామీజీ వారిని కొనసాగించమని మనస వాచా కర్మణ ఆయనను కోరుకుంటూ అధ్యయన భారతి అందరి తరఫున ఆయనకు అనేక ప్రణామములు సమర్పించుకుంటున్నాం. నమస్కారం గురువర్య, కొనసాగించండి. భద్రం నో అతివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు మనం ఇక్కడ ఐతరేయోపనిషత్, ఈ ఉపనిషత్ అధ్యయనం చేస్తున్నాం. ఉపనిషత్తులు వేదంలో భాగం, రైట్? సో వేదాలు 4 అని, రైట్? సో ఈ 4 వేదాలలో అనేక శాఖలు, శాఖాభేదాలు. వేదాల్లో మళ్ళీ శాఖాభేదాలు. శాఖాభేదము, ఒక్కొక్క శాఖని ఒక్కొక్క ఋషి ఆ శాఖని ఆ శిష్య పరంపర ద్వారా దాన్ని కొనసాగిస్తూ వచ్చారని. ఆ విధంగా అనేక ఋషులు దీన్ని ఈ ఈ ఈ వేదాలని ఇలా మన 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 వరకు తీసుకురావడంలో వాళ్ళకు కృషి ఉంది కదా. సో ఆయా ఋషుల పేర్ల మీద ఆయా శాఖ, రైట్? సో మనకు ప్రస్తుతానికి కొన్ని శాఖలు ఉపలబ్ధమైనా కూడా ముక్తికోపనిషత్తులో ఈ శాఖల యొక్క వివరం కూడా కొంచెం చెప్పారు అక్కడ. అందులో ముక్తికోపనిషత్తులోనే ఋగ్వేదాది విభాగేన వేదాశ్చత్వార ఈరితాః తేషాం శాఖాహ్యనేకా స్యుః తాసు ఉపనిషదస్తథా. ఋగ్వేదాది విభాగేన, ఋగ్వేద ఇత్యాది విభాగంగా, ఋగ్ యజుః సామ అథర్వణ, ఈ 4 వేదాలుగా వేదాః చత్వార ఈరితాః, 4 అని చెప్పబడ్డాయి. తేషాం శాఖా అనేకాః, ఈ అనేకాః. అందులో ఈ ఋగ్వేదాదులలో, ఋగ్ యజుః సామ అథర్వణ వేదాలలో అనేక శాఖలు, రైట్? ఈ శాఖలలో కొద్ది పాఠభేదాలు. మనం ప్రధానంగా బృహదారణ్యకోపనిషత్తు చూస్తున్నప్పుడు, రైట్, అందులో కాణ్వ శాఖ, మధ్యందిన శాఖ, 2 శాఖలు వింటూ ఉంటాం. కాణ్వ శాఖలో పాఠం ఈ విధంగా ఉంది, మధ్యందిన శాఖలు రెండు శాఖల్లోనూ బృహదారణ్యకోపనిషత్తు, రైట్? సో ఆ ఉపనిషత్తులో కొద్ది పాఠభేదాలు, కొద్దిగా మోరార్లెస్ మంత్రభాగం, బ్రాహ్మణ భాగం అదే విధంగా ఉన్న కొద్ది భేదాలు ఉంటాయి. సో ఆ విధంగా శాఖా భేదాలు వస్తాయి, రైట్? సో తేషాం శాఖాహ్యనేకా స్యుః తాసు ఉపనిషదస్తథా. అదే విధంగా ఆ వేదాలలో తాసు ఆ వేదాల యందు ఉపనిషత్తులు కూడా అదే విధంగా అనేక శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖలోనూ ఒక ఉపనిషత్తు, ప్రతి వేదంలోనూ ఒక ఉపనిషత్తు అని కాకుండా వేదంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. ప్రతి శాఖలోనూ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు వేదంలో సంహితా భాగము, బ్రాహ్మణ భాగము, రైట్?
మంత్రభాగము బ్రాహ్మణ భాగం. మంత్రభాగాన్ని సంహిత అంటున్నాం. మంత్ర బ్రాహ్మణయో వేదత్వం అని రెండు కలిపి వేదం. ఆ బ్రాహ్మణ భాగంలో మళ్ళీ ఈ ఆరణ్యకాలు, ఈ బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషద్ విభాగాలు. బ్రాహ్మణ భాగంలో ప్రాయ కర్మల గురించి చర్చ. కర్మలు జ్యోతిష్ఠోమేన స్వర్గ కామో యజేత ఇత్యాది కర్మలన్నీ అక్కడ ఉపదేశించబడుతున్నాయి. ఆ కర్మలకు సంబంధించినటువంటి మంత్రాలు మంత్ర భాగంలో ఉంటాయి, కర్మలు బ్రాహ్మణ భాగంలో ఉంటున్నాయి. అదేవిధంగా ఉపాసనలని ఆరణ్యక భాగంలో ఉపాసనలు కూడా కర్మలో భాగమైనా కూడా కర్మలు ఈ మానస కర్మల్లాగా ఉపాసనలు మనస్సే ప్రధానంగా ఉంటున్నాయి. కర్మలు బాహ్య విషయాలను సంపాదించి, బాహ్య విషయాలను పొంది, బాహ్య వస్తువులను పొంది వాటి ద్వారా, రైట్, జ్యోతిష్ఠోమైన అంటున్నప్పుడు జ్యోతిష్ఠోమ యాగానికి ఆ అనేక విషయాలను సంపాదించవలసి ఉంటుంది. అక్కడ జ్యోతిష్ఠోమంలో సోమయాగం ఒక భాగంగా ఉన్నప్పుడు సోమలత తీసుకురావాలి. అదేవిధంగా పురోడాశం పశుయాగం ఉన్నప్పుడు పశువు ఇత్యాది ఆ వనరులన్నీ సేకరించి ఆ యాగాలు చేస్తున్నారు బాహ్య విషయాలతో, బాహ్య వస్తువులతో. రైట్. ఉపాసన కేవలం మనస్సుతో మాత్రమే చేసేది ఉపాసన. ఆ ఉపాసన ఆరణ్యక భాగంలో, ఉపనిషత్ భాగంలో ఈ ఉపనిషత్తులు జ్ఞాన భాగం అని. రైట్. ఆ విధంగా ప్రతి శాఖలోనూ ఈ ఆరణ్యకం కానీ బ్రాహ్మణం కానీ ఇక్కడ ఈ శాఖల్లో ఆ అంశాలు ఉండడం, అందులో ఒక ఉపనిషత్తు ఉండడం. రైట్. సో తేషాం శాఖాహ్యనేకాస్యు తాసు ఉపనిషతస్తథా. అదేవిధంగా అనేక శాఖలు, ఆ అనేక శాఖల్లో ఈ అనేక శాఖల కారణంగా అనేక ఉపనిషత్తులు. అయితే ఎన్ని శాఖలు ఉన్నాను కూడా అందులో చెప్తున్నారు. ఋగ్వేదస్య తు శాఖాస్యుర్ ఏకవింశతి సంఖ్యకాః నవాధికశతం శాఖా యజుషో మారుతాత్మజ. సో హే మారుతాత్మజ, ఇక్కడ శ్రీరామచంద్రుల వారు హనుమంతులకు ఉపదేశం చేస్తున్నారని కదా. హే మారుతాత్మజ, ఋగ్వేదంలో శాఖాస్తు ఏకవింశతి సంఖ్యకాః 21 శాఖలు ఋగ్వేదంలో ఉన్నాయని. మనకు మనకు ప్రస్తుతం ఉపలబ్ధమవుతున్నది ఒకటే అయినప్పటికీ కూడా మొత్తం 21 శాఖలు ఉన్నాయని ముక్తికోపని చెప్తాం. ఇక యజుర్వేదంలో నవాధిక శతం శాఖ, 109 శాఖలు 109 విభాగాలు యజుర్వేదంలో ఉన్నాయి. సహస్ర సంఖ్యయా జాతాః శాఖా సామ్నః పరంతపం. అథర్వణ శాఖాస్యుర్ పంచాశద్భేదతో హరే. హే హరే, హరి కూడా హనుమంతుడికే పేరు. హరి అన్నప్పుడు వానరము అని అర్థం కూడా ఉంది కదా. హే హరే, సహస్ర సంఖ్యయా జాతాః శాఖాః సామవేదానికి సంబంధించి 1000 శాఖలు. అథర్వణస్య శాఖాస్యు పంచశద్భేద, 50 శాఖలు అథర్వణ వేదంలో అని. ఈ విధంగా ఋగ్వేదంలో 21, 109 యజుర్వేదంలో, 1000 సామవేదంలో, అథర్వణ వేదంలో 50. రైట్. సో ఇవన్నీ కలిపి 1180 శాఖలు అవుతుంది. 50 శాఖలు అథర్వ వేదంలో ఉన్నాయి, 109 యజుర్వేదంలో, 21 ఋగ్వేదం. సో 130, 50, 180, తర్వాత 1000, 1180 శాఖలు ఉన్నాయి. సో అన్ని శాఖల్లో అన్ని ఉపనిషత్తులుగా చెప్పుకుంటారు. ఇందులో కొన్ని ఉపనిషత్తులని ముక్తికోపనిషత్తులో సూచించడం జరుగుతూ ఉంది. ఏకైకాస్యస్తు శాఖాయ ఏకైకోపనిషన్మత అని. ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క ఉపనిషత్తు అని అభిప్రాయం. సో ఆ విధంగా 1180 శాఖలను తీసుకుంటున్నప్పుడు అదే సంఖ్యలో ఉపనిషత్తులు అని చెప్పుకోవచ్చు. రైట్. అందులో ఈ దశోపనిషత్తులు, వాటి క్రమం కూడా, దశోపనిషత్తులే కాదు ఇతర ఉపనిషత్తులు కూడా, అక్కడ ముక్తికోపనిషత్తు, చాలా ఉపనిషత్తులు అక్కడ వాటి పేర్లు చెప్పబడ్డాయి. ఇవన్నీ ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో మొట్టమొదటి శ్లోకంలో ఈ విధంగా ఈశకేన కట ప్రశ్న ముండమాండుక్య తిరిగి ఐతరేయం చాందోగ్యం బృహదారణ్యకం తథా అని. ఆ క్రమం అక్కడ ఆ ముక్తికోపనిషత్ మంత్రంలో వస్తా ఉంది. కేవలం అది పాఠక్రమం అంటే ఆ ఉపనిషత్తులను ఆ క్రమంలో అక్కడ పెట్టడం జరిగింది. సరే, ఆ క్రమంలో ఉంది కాబట్టి కొన్ని స్థలాల్లో అధ్యయనం కూడా అదే క్రమంలో చూస్తాం. ఈశకేన కట ప్రశ్న ముండమాండుక్య అని. అయితే సక్రమం పాఠక్రమం అని రెండు వేరు క్రమాలు. చాలా సందర్భాల్లో మీమాంసకులు ఈ క్రమం గురించి చర్చిస్తూ అర్థక్రమం కంటే పాఠక్రమానికే ప్రాధాన్యత. పాఠక్రమం అంటే ఏది ఆ అర్థానికి అనుకూలంగా ఏ క్రమం ఉందో ఆ క్రమాన్ని స్వీకరించడం.
అర్థసిద్ధికి అనుకూలంగా ఉండే క్రమాన్ని స్వీకరించడం అర్థక్రమం. అలా కాకుండా పాఠం అంటే ఇప్పుడు శ్లోకం వచ్చింది, ఆ శ్లోకంలో ఏ క్రమం అయితే చెప్పబడిందో దాన్ని పాఠక్రమం అని, పాఠంలో ఉండే క్రమం పాఠక్రమం, పాఠక్రమం అర్థక్రమం. రైట్. సో ఈ ఈశకేన కట ప్రశ్న ముండమాండు కిత్తి తిరిగి అని చెప్తున్నప్పుడు ఈ ఉపనిషత్తులకి భాష్యకారులు భాష్యం రాశారు. భాష్యం ఉపలబ్ధం అవుతా ఉంది. ఈ దశోపనిషత్తులకి భాష్యం ఉంది. భాష్యం ఉండడం చేత ఈ మంత్రాల యొక్క అర్థం, మంత్రాల యొక్క తాత్పర్యం, ఉపనిషత్తులన్నింటిలో మనం ఏకవాక్యత చెప్పుకుంటాం. ఉపనిషత్తులన్నింటిలో ఏకవాక్యత. ఏ ఉపనిషత్తు తీసుకున్నా ఆ ఉపనిషత్తులో మళ్ళీ ఏకవాక్యత. ఏకవాక్యత అంటే ఏకార్థ ప్రతిపాదకత్వం, ఒక విషయాన్ని ప్రతిపాదించడం. ఆ ఉపనిషత్ అంతా కూడా, ఉపనిషత్తులో మళ్ళీ ఇప్పుడు తైత్రీయము, శిక్షావల్లి, శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అని మళ్ళీ ఆ వల్లులలో కూడా మళ్ళీ ఆ మళ్ళీ వేరే వేరే అధ్యాయాలు. రైట్. సో ఆ విధంగా ఇన్ని ఇంత ఆర్గనైజ్ చేయబడ్డా కూడా ఉపనిషత్తులో ఈ వాక్యాలన్నీ కూడా కలిసి ఒక విషయాన్ని తెలియజేస్తుంది. సంపూర్ణ ఉపనిషత్తు తైత్రీయంలో మనం స్పష్టంగా చూస్తాం. బ్రహ్మానందవల్లిలో మొట్టమొదటి వాక్యమే సూత్రభూత వాక్యము అని. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అని చెప్తున్నాడు. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి సూత్రవాక్యం. రైట్. అది ఆ ఉపనిషత్తు యొక్క రహస్యం. ఆ విషయాన్ని వ్యాఖ్యానించడానికి సంపూర్ణ వల్లి అని ఆ విధంగా ఏకవాక్యత తెలుస్తా ఉంది. అదే విధంగా సకలోపనిషత్తులలో కలిపి కూడా ఏకవాక్యత. ఉపనిషత్తులన్నీ కూడా జీవ బ్రహ్మ ఐక్యాన్ని ప్రతిపాదిస్తున్నాయి అని, జీవ బ్రహ్మ ఐక్యాన్ని ప్రతిపాదిస్తున్నాయి కాబట్టి ఆ తాత్పర్యం కదా. సో ఆ తాత్పర్యం వైపు సకల వాక్యాలను అన్వయం చేసుకోవాలి. కర్మలు లేకపోయినా ఉపాసనను ప్రతిపాదించే వాక్యాలు ఉన్నాయి, సృష్టిని ప్రతిపాదించే వాక్యాలు ఉంటున్నాయి ఉపనిషత్తులలో. రైట్. బ్రహ్మస్వరూపాన్ని ప్రతిపాదించే వాక్యాలు ఉంటున్నాయి, తత్పదాన్ని వ్యాఖ్యానించే వాక్యాలు ఉంటాయి, త్వంపదాన్ని తెలిపేటువంటి వాక్యాలు ఉంటాయి, వీటి రెండింటిలో ఐక్యాన్ని తెలిపేటువంటి వాక్యాలు ఉంటాయి. రైట్. సో ఉపాసన చెప్తున్నప్పుడు ఉపాసన ఫలాలు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి వాక్యాలు ఉన్నప్పటికీ కూడా ఈ వాక్యాలన్నీ కలిసి ఒక అర్థాన్ని అంటే ఒక తాత్పర్యాన్ని, అర్థము అంటే తాత్పర్యము. రైట్. ఆ ఉపనిషత్తు యొక్క తాత్పర్యము జీవ బ్రహ్మ ఐక్యంలో ఉంది అని ఆ తాత్పర్యాన్ని మన ఈ బృహదారణ్యక ఉపనిషత్తులు ఇత్యాదులు అనేక బ్రాహ్మణాలు, అనేక అధ్యాయాలు, వీటి తాత్పర్యం మనకు స్వతంత్రంగా అవగతం కాదు. అందుకని శాస్త్రజ్ఞుడైనప్పటికీ కూడా, న్యాయ వ్యాకరణాది శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేసిన వాడైనప్పటికీ కూడా స్వతంత్రంగా ఈ వేదార్థ నిర్ణయం చేయకూడదు అని, అందుకని భాష్యకారులు భాష్యాన్ని రచించి భాష్యం ద్వారా ఈ ఉపనిషత్ తాత్పర్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. సో ఉపనిషత్ తాత్పర్యము భాష్యం ద్వారా సులువుగా అర్థమవుతుంది. భాష్యాన్ని అతిక్రమించి, భాష్యాన్ని పక్కన పెట్టి సాక్షాత్తుగా ఉపనిషత్తులో వెళ్ళి దాని తాత్పర్య నిర్ణయం చేస్తామని ప్రయత్నించిన సాహసం అవుతాం కదా. అందుకని అందుకని భాష్యం యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. భాష్యం ద్వారా ఉపనిషత్తు యొక్క తాత్పర్యం మనకు అవగతం అవుతుంది సులువుగా. అంతేకాకుండా ఏ వాక్యము సాక్షాత్తుగా తాత్పర్యాన్ని తెలియజేస్తా ఉంది, ఏ వాక్యము పరంపరయా తాత్పర్యాన్ని తెలియజేస్తా ఉంది. ఇప్పుడు సంపూర్ణ ఉపనిషత్తులో ఏకవాక్యత చెప్పుకున్నప్పుడు, ఏకవాక్యత ఒకే అర్థం, ఏకవాక్యత అంటే ఒకటే తాత్పర్యాన్ని అన్ని వాక్యాలు కలిసి బోధిస్తున్నాయి అని చెప్పుకున్నాం. రైట్. అన్ని వాక్యాలు కలిసి ఒకే తాత్పర్యాన్ని బోధిస్తున్నప్పుడు అన్ని వాక్యాలకు వాక్యార్థం అంటే ఆ వాక్యములో ఉండే పదాలతో కలిగే అర్థం. రైట్. శుక్లాం దండేన గాం ఆనయ అంటున్నప్పుడు ఆ తెల్ల ఆవుని కర్రతో తీసుకొనిరా అని చెప్తున్నాడు. ఆ వాక్యంలో పదాలు ఉన్నాయి. ఆ పదాల ద్వారా వాక్యం యొక్క అర్థం మనకు అవగతం అవుతా ఉంది, తెలుస్తా ఉంది. రైట్. సో ఆ విధంగా ఉపనిషత్తు వాక్యాలలో కూడా పదాలు ఉంటున్నాయి. ఆ పదాల ద్వారా తెలిసే అర్థం ఏదైతే ఉందో దాన్ని వాక్యార్థం అంటుంది. ఆ వాక్యార్థము తర్వాత ఏకవాక్యత చెప్తున్నప్పుడు ఒక తాత్పర్యం ఉంటున్నాం. ఈ ఉపనిషత్తుకంతా ఒక తాత్పర్యం, ఒక కంక్లూజన్, ఒక విషయాన్ని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. ఆ తాత్పర్యము వాక్యార్థము ఒకటే అయితే, ఆ ఉపనిషత్ తాత్పర్యం ఏదైతే అదే గనక వాక్యార్థం అయితే అటువంటి వాక్యాలను మహావాక్యాలు అంటున్నాం. తాత్పర్య బోధక వాక్యం, తత్పరక వాక్యం, మహావాక్యం అవుతాం. రైట్. జీవ బ్రహ్మ ఐక్యమే తాత్పర్యం కదా. సో ఆ ఐక్యాన్ని బోధించే వాక్యాలు, తాత్పర్యాన్ని సాక్షాత్తుగా బోధించే వాక్యాలు మహావాక్యాలు. అలా కాకుండా మిగిలిన వాక్యాలను అవాంతర వాక్యాలని.
సో అవాంతర వాక్యాలు ఈ తాత్పర్యాన్ని తెలియజేయడానికి పరంపరయా అనుకూలంగా పరంపరయా తాత్పర్యాన్ని తెలియజేస్తాయి. సాక్షాత్తుగా తెలియజేయడం లేదు. సాక్షాత్తుగా వాక్యార్థం వేరే ఉంటుంది. వాక్యార్థం వేరే ఉన్నా ఏకవాక్యత కుదురుతుంది తాత్పర్యం ద్వారా, తాత్పర్యానికి అవి అనుకూలంగా ఉండడం చేత. రైట్. సో ఆ తాత్పర్యానికి అనుకూలంగా అంటే మహావాక్యంలో ఏ అభేదాన్ని అయితే చెప్పుకుంటున్నామో, ఏ జీవుడి యొక్క, ఏ పరమాత్మ యొక్క ఐక్యాన్ని చెప్పుకుంటున్నామో, ఆ ఐక్యంలో రెండు అంశాలు, జీవుడు పరమాత్మ అంటున్నాము. ఆ జీవతత్వాన్ని పరమాత్మ తత్వాన్ని నిర్ధారించడానికి ఉపకరిస్తూ పరంపరయ మహావాక్య మహావాక్య మహా అవాంతర మహావాక్యార్థాన్ని తాత్పర్యాన్ని తెలియజేస్తున్నాయి, పరంపర తాత్పర్యాన్ని తెలియజేస్తున్నాయి. సో ఈ వాక్యాలు ఏ విధంగా ఏ పరంపరలో ఏ విధంగా మహావాక్య తాత్పర్యాన్ని, రైట్, సో ఆ పరమ తాత్పర్యాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నాయని తెలియజేస్తూ వాటన్నిటిని అనుసంధానం చేస్తూ ఒక ఒక దిశగా వాటి అర్థాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం భాష్యకారులు చేస్తారు. అందుకని భాష్యం ద్వారా ఉపనిషత్తు యొక్క సారాంశం చక్కగా తెలుస్తుంది. రైట్. సో ఈ దశోపనిషత్తులకి భాష్యకారులు భాష్యం రాయడం చేత ఈ దశోపనిషత్తుల యొక్క సారాంశాన్ని, మనం తాత్పర్యాన్ని సులువుగా గ్రహించవచ్చు భాష్యము యొక్క సహాయం చేత. భాష్యం ఉండడం చేత, భాష్యం యొక్క సహాయం చేత ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని చక్కగా గ్రహించవచ్చు, సులువుగా గ్రహించవచ్చు. అందుకని ఈ దశోపనిషత్తులు ప్రధానం. రైట్. సో ఈ దశోపనిషత్తులు ఈ భాష్యం ఉండడం చేత, తాత్పర్య నిర్ణయం సులువు అవ్వడం చేత, రైట్, ప్రధానం అవుతుంది. ఒకసారి ఈ విధంగా ఈ భాష్యం ద్వారా ఈ ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని మనం నిర్ణయించి చూస్తున్నప్పుడు, ఇదే విధంగా మిగిలిన ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఈ విధంగా తాత్పర్య నిర్ణయం చేయొచ్చు అని ఉద్దేశం. రైట్. అందుకని వీటిని ప్రధానంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈ దశోపనిషత్తులు ప్రధానంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక టూల్, ఒక పరికరం, ఒక ఉపకరణం ఉంది వీటిని అర్థం చేసుకోవడానికి. సో ఆ విధంగా ఈ అనేక శాఖలు, ఈ 4 వేదాల్లో అనేక శాఖలు, అనేక ఉపనిషత్తుల్లో ఈ దశోపనిషత్తులు, ఆ దశోపనిషత్తుల్లో ఒక పాఠక్రమం చూస్తుంది. ఇదే క్రమంలో వెళ్ళాలని నియమం లేదు. పాఠక్రమం ఆ శ్లోకంలో ఆ క్రమం వచ్చింది. రైట్. సో ఆ విధంగా ఈ ఉపనిషత్తులు, ఉపనిషత్ అనే శబ్దానికి కూడా అర్థాన్ని భాష్యకారులు కఠోపనిషత్తులు చక్కగా వ్యాఖ్యానిస్తారు. నీ అని ఉపసర్గలు, ఈ 2 ఉపసర్గలు. తర్వాత షద్ల్రీ అని ధాతువు. షద్ల్రీ ధాతుకి 3 అర్థాలు ఉన్నాయి. విశరణ గతి అవసాదనేషు అని. షద్ల్రీ విశరణ గతి అవసాదనేషు. విశరణ అంటే శిథిలం అవ్వడం లేదా నశించడం అని. గతి అంటున్నప్పుడు గమ్యాన్ని చేర్చడము, చేరుకోవడం అని. అవసాధన అంటే శిథిలం అవ్వడం. ఆ విధంగా విశరణ గతి అవసాధన ఈ 3 అర్థాలు ఉన్నాయి. షద్ల్రీ ధాతువుకి 3 ప్రధాన అర్థాలు ఉన్నాయి. శిథిలం అవ్వడం అంటే ఈ బహిర్ముఖత లేదా బాహ్య విషయాలకు సంబంధించినటువంటి సంస్కారాలను, అజ్ఞానజన్య సంస్కారాలను శిథిలం చేసేటువంటిది ఉపనిషత్తు. ఆ తర్వాత గతి అర్థం చెప్పుకున్నాం. బ్రహ్మ గమయతి, బ్రహ్మను చేర్చేటువంటిది, బ్రహ్మతో తాదాత్మ్యాన్ని తెలియజేసేటువంటిది ఉపనిషత్తు. అదేవిధంగా అవసాదైతే విశరణ ఒకటి శిథిలం చెప్పుకున్నాం, ఇంకోటి నాశనము, అజ్ఞానాన్ని ధ్వంసము చేస్తూ స్వరూపాన్ని పరిచయం చేసేటువంటిది అని 3 అర్థాలు. రైట్. విశరణ గతి అవసాధన 3 అర్థాల్లో ఉప సమీపే, నితరాం, ఆ బ్రహ్మ సమీపాన్ని చేరుస్తూ, లేదా ఈ ఉపనిషత్తు యొక్క సమీపాన్ని ఉపనిషత్తుని ఎవరైతే శరణు పొందుతున్నారో వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని కలుగజేసేటువంటిది అని గతి. విశరణ గతి అవసాధనేషు అంటున్నప్పుడు గతి అర్థం చేత, గతి అని అర్థం ఉంది. సో గతి అర్థం చేత గతి అంటే అవగతి అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది, లేదా బ్రహ్మజ్ఞానమే. ఆ బ్రహ్మను పరిచయం చేసేటువంటిది బ్రహ్మజ్ఞానం కదా. సో ఉపనిషత్ శబ్దానికి అర్థం బ్రహ్మజ్ఞానం అని. ముఖ్య అర్థం బ్రహ్మజ్ఞానం. బ్రహ్మను పరిచయం చేసేటువంటిది, బ్రహ్మను జీవుణ్ణి బ్రహ్మ దగ్గరికి చేర్చేటువంటిది, బ్రహ్మతో తాదాత్మ్యాన్ని కలిగించేటువంటిది. కాబట్టి బ్రహ్మ విద్య. సో ఉపనిషత్ అంటేనే బ్రహ్మ విద్య అని. సో ఉపనిషత్ శబ్దానికి అర్థమే బ్రహ్మ విద్య అని అక్కడ మనం కథలు చూస్తాం. అయితే ఉపనిషత్ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథము ఈ వేద విద్యను, బ్రహ్మ విద్యను బోధిస్తా ఉంది. సో బ్రహ్మ విద్యకి గ్రంథానికి సంబంధం ఉంది, బోధ్య బోధక భావ సంబంధం ఉంది.
బోధించబడే విషయం బ్రహ్మజ్ఞానం, బోధకం బోధించేటువంటి సాధనం గ్రంథం కదా. కాబట్టి బోధ్య బోధక సంబంధం ద్వారా ఈ గ్రంథానికి కూడా ఉపనిషత్ అని పేరు. ఉపనిషత్ శబ్దానికి ముఖ్యార్థం బ్రహ్మజ్ఞానం అని. ఉప ని అనే ఉపసర్గలతో షద్రి ధాతువుతో ఏర్పడేటువంటి ఈ పదం ఉపనిషత్ అనే పదం, దానికి అర్థం బ్రహ్మజ్ఞానం అని, బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అర్థం ఎలా వచ్చింది? ఆ షద్రి అంటే విసరణ గతి అవసాదన అర్థం చెప్పుకున్నాం. అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తూ శిథిలం చేస్తున్నట్టు ఉపాసన. ఉపనిషత్ అనే పదానికి ఉపాసన అర్థం కూడా ఉంది. సో శిథిలం చేస్తూ అంటే ఆ ఆ బహిర్ముఖతను తొలగిస్తూ, లేదా ఆ ఆ ఆ ఆ మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెకిలిస్తూ అని ఆ విధంగా అర్థం చెప్పుకుంటున్నాం. ఉపాసన చెప్పుకుంటున్నాం. జ్ఞానం అర్థం చెప్పుకుంటున్నప్పుడు సాక్షాత్తుగా బ్రహ్మను తెలియజేస్తా ఉంది, ప్రకాశింపజేస్తా ఉంది అని ముఖ్యార్థం బ్రహ్మ జ్ఞానము. ఆ తర్వాత లక్షణ ద్వారా గ్రంథాన్ని కూడా ఉపనిషత్ అంటున్నాము. అంటే బ్రహ్మ విద్యను పరిచయం చేస్తా ఉంది కాబట్టి గ్రంథాన్ని కూడా ఉపనిషత్తు. ఆ విధంగా ఈ ఈ ఉపనిషత్తు మనం చదవబోతున్నటువంటి ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదంలో ఆ ఆరణ్యకంలో వస్తుంది. ఐతరేయ ఆరణ్యకంలో భాగంగా ఋగ్వేదోపనిషత్తు. రైట్. ఐతరేయ ఆరణ్యకంలో 4, 5, 6 అధ్యాయాలు, ఆ చివరి అధ్యాయాలు 4, 5, 6 చివరి అధ్యాయాలు. మొదటి 3 అధ్యాయాలు బ్రాహ్మణ భాగంలోని ఐతరేయ బ్రాహ్మణంలో మొదటి 3 భాగాలు కర్మ ఉపాసనలు తెలియజేస్తూ ఉన్నాయి. 4, 5, 6 అధ్యాయాలు ఈ 3 అధ్యాయాలు ఈ ఐతరేయ ఉపనిషత్ అని. ఐతరేయ ఆరణ్యకం, అందులో ఐతరేయ ఉపనిషత్. ఈ ఐతరేయ ఉపనిషత్తుకి ఋషిగా మహీదాస ఐతరేయ అని చెప్పుకుంటారు. మహీదాస ఐతరేయ అని చాందోగ్యోపనిషత్తులో 3వ అధ్యాయంలో ఈ ఐతరేయ మహీదాస పేరు అక్కడ చెప్పబడతా ఉంది. ఏతద్ధస్మా వై తద్విద్వానాః మహీదాస ఐతరేయ అని చెప్తూ అక్కడ మహీదాస ఐతరేయ అని ఆ పేరు అక్కడ మహీదాస ఐతరేయ అనే పేరు అక్కడ చాందోగ్యంలో మనం చూస్తున్నాం. సో ఆ మహీదాస ఐతరేయే ఇక్కడ ప్రధాన ఋషి అని. ఈ ఐతరేయ ఉపనిషత్తుకి ప్రధాన ఋషి, లేదా ఈ శాఖకు సంబంధించినటువంటి ఋషి మహీదాస ఐతరేయ. ఈ ఐతరేయ ఉపనిషత్తులో 33 మంత్రాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు 4, 5, 6 చెప్పుకున్నాం కదా. సో ఈ 4, 5, 6 అనేది ఆ బ్రాహ్మణ భాగంలో చెప్తున్నప్పుడు 4, 5, 6 అని చెప్పుకుంటాం. అదే ఉపనిషత్తు ప్రకారంగా చెప్పుకుంటున్నప్పుడు 1, 2, 3 అధ్యాయాలు అని చెప్పుకుంటాం. రైట్. ఉపనిషత్తు ఒక కంటిన్యూటీ, ఏదైతే మంత్ర భాగము బ్రాహ్మణ భాగం అని కంటిన్యూ అవుతుందో ఆ కంటిన్యూ అవుతున్నటువంటి ఒక గ్రంథం ఆ వేదంలో ఒక భాగం. 1, 2, 3 అధ్యాయాలు అయ్యాయి. 4వ అధ్యాయం నుంచి ఉపనిషత్తు ఆరంభం అవుతాం. రైట్. సో అందుకని ఆ బ్రాహ్మణ భాగం దృష్ట్యా చెప్పుకుంటున్నప్పుడు 4, 5, 6 అని అధ్యాయాల సంఖ్య చెప్పుకుంటాం. అందుకని కొన్ని చోట్ల మంత్రాలు లేదా అధ్యాయ విభాగం చెప్తున్నప్పుడు ఈ విధంగా 4, 5, 6 అని కనిపిస్తూ ఉంటాయి కొన్ని పుస్తకాల్లో. లేదంటే ఉపనిషత్ ప్రకారంగా చెప్పుకున్నప్పుడు 1, 2, 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలలో 33 మంత్రాలతో ఉన్నటువంటి ఉపనిషత్. మాండుక్యం అన్నిటికంటే చిన్న ఉపనిషత్ 12 మంత్రాలతో మాండుక్య ఉపనిషత్తు. ఈశ 18, ఆ తర్వాత మనకు ఐతరేయం 33 మంత్రాలు. అయితే ఋగ్వేద ఉపనిషత్తు అవ్వడం చేత భాష ఈ ఉపనిషత్తులో మంత్రాలలో భాష మనకి మిగిలిన ఉపనిషత్తుల కంటే కూడా చాలా భిన్నంగా తెలుస్తుంది. ఆ లాంగ్వేజ్ అది ఆర్కాయిక్ లాంగ్వేజ్ అంటాం, అంటే చాలా పురాతనమైన భాషగా కనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ తేడా, ఆ భేదం మనకు కొంచెం స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఐతరేయ ఉపనిషత్తుకి ఋగ్వేద ఉపనిషత్తు అవ్వడం చేత ఇక్కడ శాంతి మంత్రం కూడా వాంగ్మయ మనసి ప్రతిష్ఠిత అనే శాంతి మంత్రం. ఒకసారి శాంతి మంత్రం చెప్పుకొని శాంతి మంత్రం అర్థం చెప్పుకుందాం. ఓం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరావిర్మ ఏధి వేదస్య మహాణీస్తః శ్రుతం మే మా ప్రహాసీరనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం
ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం తస్య వాచక ప్రణవ. ఆ పరమాత్మకు సంకేతము, పరమాత్మ యొక్క సంజ్ఞ. రైట్? పరమాత్మని ఆ వేద యోగ సూత్రాల్లో కూడా సూత్రం అది, తస్య వాచక ప్రణవ. తస్య పరమాత్మ, ఆ పరమాత్మకు వాచకము పేరు ఓంకారం. ఓంకారం మనం మాండుక్యంలో విశేషంగా ఓంకారం యొక్క ఆ వ్యాఖ్యానం, ఓంకారం యొక్క శ్రేష్టత, ఓంకారం యొక్క స్వరూపాన్ని విశేషంగా అక్కడ చెప్తుంది. ఓంకారంలో 3 మాత్రలని, అకార ఉకార మకారాలు. అదేవిధంగా ఆ ఓం తర్వాత నిశ్శబ్దం, అమాత్ర. పరమాత్మ యందు కూడా ఆత్మస్వరూపంలో 4 పాదాలని, ఆ 4 పాదాలు ఈ ఓంకారం సమన్వయం చేస్తూ ఓంకారము ఈ చతుష్పాద విశిష్ట యుక్తమైనటువంటి ఆత్మతో సమానంగా 4 పాదాలు కలిగి ఉంది. ఆ ఆ బ్రహ్మ అంటే ఏ బ్రహ్మలో అయితే మనం 4 పాదాలు చెప్తున్నామో ఆ బ్రహ్మకు ప్రతీకగా, ఏ విధంగా అయితే బ్రహ్మలో మొదటి 3 పాదాలు జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలనే 3 పాదాలుగా చెప్పుకుంటున్నాం. ఆ పాదాలు ఆత్మయందు, ఆ పాదాలు సాధన అంటే వాటిని విచారిస్తూ 4వ పాదము తురీయము, ఈ 3 పాదాలు అంటనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవాలి అని కదా తాత్పర్యం. అదే విధంగా ఇక్కడ కూడా ఓంకారంలో అకార ఉకార మకారాలు ఆ అమాత్రలో లీనమవుతూ ఆ నిర్వికార పరమాత్మ స్వరూపాన్ని అమాత్ర ద్వారా తెలియజేస్తా ఉంది. అదేవిధంగా సగుణ పరమాత్మని, నిర్వికార నిర్గుణ పరమాత్మని అమాత్ర ద్వారా ఓంకారం తెలియజేస్తాం. అదేవిధంగా సగుణ సాకార పరమాత్మను కూడా అకార ఉకార మకారాలలో ధ్వని తెలుస్తా ఉంది కదా, వికారం తెలుస్తా ఉంది కదా. ఆ విధంగా అక్కడ ఆకృతి తెలుస్తా ఉంది, ఆ ఊ మా అంటున్నప్పుడు కొంచెం విశేష ఆకృతి తెలుస్తా ఉంది. వీటి ద్వారా ఆ త్రిపాత్, ఆ పరమాత్మ స్వరూపాన్ని కూడా తెలియజేస్తా ఉంది. అందుకని సగుణ నిర్గుణ రూపాలను రెండింటినీ తెలియజేస్తున్నటువంటి, రెండింటినీ మన బుద్ధికి తీసుకురాగలిగినటువంటి ఓంకారము ఆ పరమాత్మకు ప్రతీక. ఆ ఓంకారంలో అకార ఉకార మకారాలు, అదేవిధంగా అమాత్ర చెప్తున్నప్పుడు ఆ అకారో వై సర్వావాక్ అని శృతి కదా, అకారో వై సర్వావాక్. అకారమే సంపూర్ణ వాణి అంతా కూడా అకారమే. ఆ అంటున్నప్పుడు మనం నోరు తెరిచి ఏమాత్రం పెద్ద విశేష ప్రయత్నం ఏమీ లేకుండా ఆ గాలి బయటకు వదులుతున్నప్పుడు ఆ అనే శబ్దం వస్తూ ఉంది, కంఠం నుంచి వస్తూ ఉంది. జిహ్వలో పెద్ద విశేష ప్రయత్నం ఏమి లేదు అక్కడ. రైట్? సో ఆ విధంగా అటువంటి ఆకారం ఏదైతే వస్తుందో ఆ ధ్వనిని ఈ జిహ్వ ఈ కంఠతాల్వాది స్థానాలను చేరి ఈ ఊ ఈ ఊ రి రి క చ ట ఇత్యాది అనేక వర్ణాలుగా మా వికారాన్ని కలిగిస్తా ఉంది. రైట్? సో ఆ అకారమే సకల వర్ణాత్మకంగా మారుతా ఉంది కాబట్టి అకారో వై సర్వావాక్ అని ఆ వికారాన్ని సూచిస్తూ, మకారము నిశ్శబ్దాన్ని సూచిస్తూ, ఆ విధంగా సంపూర్ణ వర్ణం అంతా కూడా, సంపూర్ణ ఈ శబ్ద రాశి అంతా కూడా ఓంకారంలోనే ఉంది. రైట్? కాబట్టి అన్ని సకల శబ్దాలు, సకల నామాలు అన్ని ఓంకారంలో ఆ లీనమై ఉన్నాయి, బీజ రూపంగా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఓంకారము పరమాత్మకు సమ్యక్ సంజ్ఞ, చక్కటి పేరు. ఓంకారమే చక్కటి పేరు పరమాత్మకి. ఆ ఎందుకంటే ఆ ఓంకారంలో అన్ని పేర్లు కలిసి ఉన్నాయి కాబట్టి, అన్ని పేర్లు లీనమై ఉన్నాయి కాబట్టి. అకారో వై సర్వవాక్ అంటున్నాము. ఉకారం ఆ వికారాన్ని తెలియజేస్తా ఉంది, మకారం నిశ్శబ్దం. మకారంతో ఏ పదమైనా కూడా మా అంటున్నప్పుడు, మా పలుకుతున్నప్పుడు 2 పదాలు చేరి అక్కడికి ఆ శబ్దం అంటమవుతా ఉంది కదా. రైట్? ఆ విధంగా ఓంకారం పరమాత్మ యొక్క సంజ్ఞ. ఆ విధంగా పరమాత్మ యొక్క సంజ్ఞ, పరమాత్మను స్మరిస్తున్నాము ఓంకారం. ఓంకారశ్చాత శబ్దశ్చ ద్వావేతౌ అని ఈ ఏతౌ ద్వౌ, ఈ ఓంకారం అత శబ్దము. కంఠం విత్వా వినిర్యాతౌ తస్మాత్ మాంగళికాబుభౌ. ఆ సృష్టి కాలంలో పరమాత్మ ఆ హిరణ్య గర్భుడి కంఠం నుంచి కంఠం విత్వా వినిర్యాతౌ. ఓంకారశ్చాత శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం విత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికాబుభౌ అని ఆ పరమాత్మ నుంచి సృష్టి ముందు, అంటే ఏ కార్యాన్నైనా ఆరంభిస్తున్నప్పుడు మంగళాచరణం చేయడం పరిపాటి, అది సంప్రదాయం. మంగళాచరణం అంటే పరమాత్మను స్మరించడమే మంగళాచరణం. మంగళం యొక్క ఆచరణం పరమాత్మను స్మరించడం. మంగళం శుభప్రదం పరమాత్మను స్మరించడమే మంగళం కదా. సో ఆ విధంగా పరమాత్మ స్వయం, ఈశ్వరుడు స్వయం సృష్టికి ముందు ఏ కార్యం ముందైనా మనం ఏ విధంగా మంగళాచరణం చేస్తున్నామో ఆ విధంగా పరమాత్మ ఈ సృష్టి ముందు
ఆయన కంఠం నుంచి ఓం అని అథ అని రెండు ధ్వనులు వెలువడ్డాయి. కాబట్టి ఈ రెండు ధ్వనులు మంగళ. ఆ ఓంకారం యొక్క ధ్వని, ఆ ఓంకారం యొక్క వినికిడి, ఆ ఓంకారాన్ని వినడమే శుభప్రదం అని. ఓంకారం యొక్క అర్థం పరమాత్మ ఎలాగూ శుభప్రదం, మంగళప్రదం. ఓంకారం యొక్క ధ్వని కూడా, ఆ ధ్వనియే మంగళప్రదం అవుతా ఉంది. అదేవిధంగా అథ శబ్దం కూడా. అందుకని అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇత్యాదులలో మంగళాచరణం ఎక్కడుంది అన్నప్పుడు అక్కడ విశేష చర్చ. ఆ అథ శబ్దమే మంగళాచరణము అని చెప్పడానికి చెబుతూ, అథ ధ్వని మంగళాచరణం. అథ శబ్దానికి అర్థం వేరే ఉంది, అథ ధ్వని మంగళాచరణం. అదేవిధంగా ఓంకారం యొక్క ధ్వని అది వినడమే శుభప్రదం, మంగళప్రదం. ఓం అని పరమాత్మ యొక్క స్మరణ. వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత. మే మే మమ, నా యొక్క వాక్, మే వాక్ నా యొక్క వాణి, మనసి ప్రతిష్ఠిత మనస్సులో ప్రతిష్ఠించబడుగాక. వాక్ మనస్సులో ప్రతిష్ఠించబడడం ఏంటి? వాక్ విషయాలను తెలియజేస్తాం. మనం వాణి ఏదైతే వాక్ శబ్దాలు ఉచ్చరిస్తున్నామో ఆ శబ్దాలు బాహ్య విషయాలను తెలియజేస్తున్నాయి. బాహ్యంలో రావాలి. వాగేంద్రియం ద్వారా ఉచ్చరించబడ్డటువంటి వాణి ఏదైతే ఉందో ఎదుటివాడి యొక్క శ్రోత్రేంద్రియం ద్వారా గ్రహించబడాలి. మనస్సులోనే ఉండిపోతే ఎలా? అందుకని వాంగ్ మే మనసి ప్రతిష్ఠిత అంటున్నప్పుడు మనస్సులో ఏ భావం అయితే ఉందో ఆ భావాన్ని చక్కగా ప్రకటించుగాక. రైట్, మనస్సులో ఉన్న భావాన్ని ఆ వాణి వాక్ వెలిబుచ్చేటువంటి అభిప్రాయము రెండు ఒకటవ్వాలి. రైట్, అది ట్రాన్స్పరెన్సీ అని చెప్పుకుంటున్నాం కదా. ట్రాన్స్పరెన్సీ ఆ బిహేవియర్ లో మన మన స్వభావంలో ఒక ట్రాన్స్పరెన్సీ. మనస్సులో ఏ భావన అయితే ఉందో అది, అంతేకాకుండా మనస్సులో ఏ భావన అయితే ఉందో దాన్ని ఆ ఆ నైపుణ్యంతో చక్కగా అదే విధంగా అవగతమయ్యే విధంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచే సామర్థ్యము నా వాక్కు యందు కలుగుగాక. నా వాక్కు నా మనస్సుని తేటతెల్లం చేయాలి కదా, చక్కగా ఆవిష్కరించాలి. ఆ ఆవిష్కరించడానికి దానికి ఆ శక్తి రావాలి. ఆ శక్తి అంటే ఏదో అనుకున్నాము, ఏదో చెప్పబోయాను అనేటువంటి సందర్భం మనం చాలా చూస్తూ ఉంటాం. ఏదో చెప్పబోయానండి, ఏదో చెప్పానండి అనేసి పొరపాటున ఈ విధంగా అన్నాను. అలా కాకుండా వాక్కులో ఆ పటుత్వం, మనస్సులో ఏ భావన అయితే ఉందో దాన్ని చక్కగా ప్రకటించగలిగేటువంటి సామర్థ్యాన్ని దాన్ని కలిగించమని ప్రార్థన. ఎవరిని ప్రార్థిస్తాము? ఏ ప్రార్థన? పరమాత్మనే ప్రార్థించడం. అందుకని ఓం అంటే పరమాత్మని ప్రార్థించి ఆ పరమాత్మను మనసులో నిలిపి ఈ వాగింద్రియానికి ఈ సామర్థ్యం, మనసులో ఉండే సామర్థ్యం అని ఒక అర్థం. లేదా వాక్కు మనసులో ప్రతిష్ఠితమవుగాక అంటున్నప్పుడు ఈ వాగింద్రియము బహిర్ముఖంగా, అన్ని ఇంద్రియాలు బహిర్ముఖంగానే ఉంటున్నాయి. వాటి యొక్క సహజంగా వాటి యొక్క ఉత్పత్తి, వాటిని పుట్టించడం ఆ విధంగా బహిర్ముఖంగానే ఉత్పన్నమయ్యాయి. ఆ విధంగా బహిర్ముఖంగా ఉండేటువంటి వాక్ అంతర్ముఖమవుగా. అంతర్ముఖం మనస్సులో ఏముంది? మనస్సులో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను దర్శించుగాక, పరమాత్మ విషయక ప్రయత్నము చేయుగాక. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత. మే నా యొక్క వాక్ నా యొక్క మనస్సు యందు. దెహలీ దీప న్యాయం చెప్పుకుంటాం కదా. మే అంటున్నప్పుడు మే వాక్ మే మనసి, నా యొక్క వాక్ నా యొక్క మనస్సు యందు ప్రతిష్ఠ. దెహలీ దీప న్యాయం అంటే మనకు ఈ కడప అంటుంటాం కదా, ఈ మధ్యలో ఈ ద్వార గుమ్మంలో ఒక దీపాన్ని పెడితే అది బయటకి లోపలికి కూడా వెలుగునిస్తూ ఉంటుంది. రెండు విధాలు ఉపయోగపడుతుంది. ఒక పదము ఆ విధంగా రెండు రకాలుగా అన్వయాన్ని పొందినప్పుడు, రెండు రకాలుగా దాని ఉపయోగం కలుగుతున్నప్పుడు, ఇటు అటు రెండు వైపులా దాని ఉపయోగం కలుగుతున్నప్పుడు దాన్ని దెహలీ దీప న్యాయము. దీపం అంటే అటు దీపం అంటే ప్రమిద దీపం. దెహలీ అంటున్నప్పుడు ఆ కడప మధ్యలో ఉన్నటువంటి ఆ గుమ్మం. ఆ విధంగా ఇక్కడ మే అని రెండు సైడ్లు చెప్పుకోవచ్చు. వాంగ్మే మనసి ప్రతిష్ఠిత. అదేవిధంగా మనోమే వాచి ప్రతిష్ఠితం. మనస్సు కూడా ఈ ఏ వాక్కుల ద్వారా అయితే పరమాత్మను వ్యాఖ్యానించుకుంటున్నామో, తెలుసుకుంటున్నామో, విచారిస్తున్నామో, చదువుతున్నామో, రైట్, ఆ వాక్కులు తెలిపేటువంటి ఆ అర్థంలో నా మనస్సు ప్రతిష్ఠితమవుగాక, స్థిరమవుగాక. వాక్కు ద్వారా పరమాత్మను తెలియజేసుకుంటున్నాము, పరిచయం చేసుకుంటున్నాము, విచారిస్తున్నాము. అదే తత్వంలో మనస్సు నిలబడుగాక. మనస్సు కూడా బహిర్ముఖం అవ్వక ఆ వాక్కుతో కలిసి ఉండుగాక. వాక్కుకి మనస్సుకి తేడా లేకుండా, వాక్కు యొక్క వ్యవహారము మనస్సు యొక్క వ్యవహారము రెండు అనుసంధానమవుతూ వ్యవహరించుగాక. రెండిటి వ్యవహారంలో తేడా లేకుండా కలిసి వ్యవహరించుగాక. మనోమే వాచి ప్రతిష్ఠిత. మళ్ళీ పరమాత్మను
కోరుకోవడం. అయితే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహాం, యతో వాచో నివర్తంతే, ఆ పరమాత్మను మనస్సు గాని వాణి కానీ పొందలేవని మనం శృతిలో చూస్తూ ఉన్నాం. మళ్ళీ మనసా ఏవ అనుద్రష్టవ్యం అని కూడా చూస్తాం. మనసా ఏవ అనుద్రష్టవ్యం, ఈ రెండు వాక్యాలు ఎలా సమన్వయం చేసుకుంటాము? మనసా ఏవ అనుద్రష్టవ్యం అంటున్నప్పుడు సంస్కృత అంతఃకరణేన, మనసు అంటే అంతఃకరణం కదా, సంస్కృత అంతఃకరణేన అని. సంస్కృతం అంటే సంస్కరించబడ్డటువంటి. సంస్కరించబడడం ఎలా? శాస్త్రాచార్యోపదేశంతో. శాస్త్రాచార్యోపదేశం ద్వారా సంస్కృతమైనటువంటి అంతఃకరణం, శాస్త్ర విచారము, ఆచార్యుడి ద్వారా శాస్త్రాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆ శాస్త్ర విచారం ద్వారా ఈ ఉపదేశం, ఏ ఆ విషయమైతే తెలియబడుతా ఉందో, ఉపదేశం అంటే జ్ఞానమే అని కదా, శాస్త్రాచార్యుల ద్వారా ఏ జ్ఞానం అయితే కలుగుతా ఉందో ఆ జ్ఞానము నా అంతఃకరణాన్ని పవిత్రం చేయాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. జ్ఞానం కంటే పవిత్రం చేసేటువంటి ఇంకొక సాధన లేనే లేదు. అటువంటి జ్ఞానం శాస్త్రాచార్యుల ద్వారా ఏదైతే కలుగుతుందో అది అంతఃకరణాన్ని పవిత్రం చేయాలి, పరిశుద్ధం చేయాలి, అంతర్ముఖం చేయాలి, ఏకాగ్రం చేయాలి, పరమాత్మోన్ముఖం చేయాలి, పరమాత్మ నిష్ఠ కలగాలి, ఆత్మనిష్ట కలగాలి అంతఃకరణంలో. అటువంటి అంతఃకరణం చేత, అది సంస్కృత అంతఃకరణం, అటువంటి అంతఃకరణం చేత పరమాత్మని పొందొచ్చు అని కదా. ఇప్పుడు వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠితం అంటున్నప్పుడు మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా ఏ లక్ష్యాన్నైతే మనం నిర్ణయించుకున్నామో, ఏదైతే పురుషార్థంగా మనం భావించామో ఆ పురుషార్థం వైపు వాగింద్రియం ప్రవృత్తం అవ్వాలి. వాగింద్రియం ఏ పురుషార్థం వైపు అయితే ప్రవృత్తం అవుతుందో అందులో స్థిరం అవ్వాలి మనస్సు. సో ఈ విధంగా ఈ రెండు సంస్కృతం అవుతూ ఆ పరమాత్మ స్వరూపాన్ని మనకు తెలియజేస్తున్నాయి, తెలియజేయడానికి యోగ్యమవుతున్నాయి. అయోగ్యమయ్యే విధంగా వాటిలో అయోగ్యతను కలిగించమని పరమాత్మ ప్రార్థన. రైట్. ఆ విధంగా వాంగ్మే మనసి ప్రతిష్ఠిత, మనోమే వాచి ప్రతిష్ఠితం, ఆవిరావిర్మ ఏధి. తర్వాత వాక్యం ఆవిరావిర్మ ఏధి. ఆవిహి రెండు సార్లు వస్తా ఉంది. ఆవిర్మ ఏధి. మా అంటే మళ్ళీ మమ. ఏధి, ఏది అంటే పొందించుము, కలిగించుము. ఏది ఈ అసుధాతువుకే లోట్లకారం. లోట్లకారం విధి అర్థంలో వస్తుంది. విధి అంటే ప్రార్థన కూడా, విధిలో ప్రార్థన అర్థం ఉంది కదా, ప్రార్థించడం. ఏది అంటే మాకు కలిగించు. ఆవిహి, ఆవిహి అంటే ఇక్కడ ప్రకాశ స్వరూపము. ఆవిస్ అనేది పరమాత్మ వాచకం, ప్రకాశ స్వరూపము అని. ఇంకొక ఆవిహి ప్రత్యక్షము అని. ఆవిర్మ ఏధి, మమ నాకు. ఆ ఆవిహి ఆ పరమాత్మ స్వరూపం, స్వయం ప్రకాశ స్వరూపము, పరమాత్మ స్వరూపము. ఆ ప్రకాశ స్వరూపాన్ని ఆవిహి ప్రత్యక్షంగా గావించు. ఎవరు? వాంగ్మే మనసి ప్రతిష్ఠితం అన్నాం కదా. ఈ వాక్కు మనస్సు ఈ రెండు ఈ విధంగా సంస్కృతమైన తర్వాత ఆ పరమాత్మనే ప్రార్థిస్తున్నాం. ఈ సంస్కృత అంతఃకరణం ఏ విధంగా అయితే శృతులు చెప్తున్నాయో మనసా ఏవ అనుద్రష్టవ్యం అని. రైట్. సో మనస్సు ద్వారానే తెలియదగినటువంటి ఆ పరమాత్మను తెలుసుకోవడానికి మనస్సు ఏ విధంగా యోగ్యమవుతుందో ఆ విధంగా ఆ యోగ్యతను మనస్సు, వాగింద్రియం ఇవే ప్రధాన సాధనలు కదా. వాగింద్రియం ద్వారా మనము ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాము. అదేవిధంగా మనస్సు, వాగింద్రియం ద్వారా లోక వ్యవహారం కూడా చేస్తున్నాము. ఆ వ్యవహారం నుంచి ఆ వ్యవహారంలో చిక్కుకోకుండా, ఆ వ్యవహారంలో బద్ధులు కాకుండా, రైట్. సో పరమాత్మ అభిముఖం కావడానికి వాటిలో ఒక పరిశుద్ధత పొందడానికి ప్రార్థన. అటువంటి వాగింద్రియము మనస్సు ద్వారా ఆ పరమాత్మ యొక్క దర్శనము, సాక్షాత్కారము, అనుభవము మనకు కలుగుగాక, కలిగే విధంగా చేయమని ప్రార్థన పరమాత్మ. రైట్. లేదా ఆవిహి సంబోధనగా తీసుకుంటే హే ఆవిహి మ ఆవిర్ ఏధి, నాకు ప్రత్యక్షమవు అని. హే పరమాత్మ నీ దర్శనం మాకు కలిగించు. ఆవిరావిర్మ ఏధి వేదస్య మ ఆణీస్థః, మమ నాకు వేదస్య, ఈ వేదం అంటే ఏదైతే మనం అధ్యయనం చేస్తున్నామో శాస్త్రము, ఈ శాస్త్రము వేదము. వేదస్యమ ఆణీస్థః. ఆణి అంటే ఈ చక్రము లాగా ప్రధాన విషయాలు అవుతున్నాయి. ప్రధానంగా ఈ వాక్కు మనస్సులు ఈ రెండు కూడా ఈ వేదము, ఈ శాస్త్రాన్ని మాకు తీసుకురా. ఏ శాస్త్రం అయితే ఏ పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుందో, రైట్. ఆవిర్మ ఏది అంటున్నప్పుడు హే పరమాత్మ
నువ్వు మాకు సాక్షాత్కరించు. పరమాత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతా ఉంది? పరమాత్మ సాక్షాత్కారము ప్రయత్నము కర్మ ద్వారా కాదు కదా. కర్మ ద్వారా సాక్షాత్కారం కాదు, ఇక్కడ ప్రయత్నపూర్వకంగా ఆ విధంగా కాదు. ఆ సాక్షాత్కారం అంటున్నప్పుడు జ్ఞానము ద్వారా. జ్ఞానం ఎలా కలుగుతా ఉంది? శాస్త్రము ద్వారా. ఆ శాస్త్రము ద్వారా ఏ పరమాత్మ ప్రత్యక్షాన్ని అయితే కోరుకుంటున్నామో ఆ పరమాత్మ ప్రత్యక్షానికి సాధనమైనటువంటి శాస్త్రాన్ని ఈ వాక్ మనస్సులు, రైట్, ఈ వాక్ మనస్సులు ఆ శాస్త్రాన్ని మనకు ఉపలబ్ధం చేయుగాక. శృతం మే మా ప్రహాసి. శృతం మే శృతం. ఈ విధంగా ఈ వాక్ మనస్సుల ద్వారా ఏ శాస్త్రాన్ని అయితే మనం అధ్యయనం చేస్తున్నామో ఈ అధ్యయనము నన్ను విడవకుండుగాక. మా ప్రహాసి, ఇక్కడ మా నిషేధార్థంలో. మే శృతం మే శృతం మమ శృతం, నా చే చదవబడినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో మా ప్రహాసి, నన్ను విడవకుండుగాక అంటే మరుపు నాకు కలగకుండుగాక. మరుపు కలగకుండుగాక, చదివిన విషయాన్ని విస్మరించడం. చదివిన విషయాన్ని వాస్తవంగా ఆ పుస్తకంలో ఉండే జ్ఞానాన్ని బుద్ధిలో కంఠస్థం చేస్తూ, శబ్దాన్ని కంఠస్థం చేయడము, అర్థాన్ని కంఠస్థం చేయడము, ఆ విధంగా జ్ఞానం కాకుండా జ్ఞానాన్ని ఆ విధంగా మనం అర్థం చేసుకోవటం. అది ఆబ్జెక్టివ్ నాలెడ్జ్. ఏదైతే బాహ్య విషయాలను ఆ విధంగా తెలుసుకుంటాం, ఒక కెమిస్ట్రీనో ఒక ఫిజిక్స్ ఒక మ్యాథమెటిక్స్ ఆ విధంగా చదువుకుంటాం. ఎన్నో సూత్రాలు ఎన్నో ఫార్ములాస్ అన్ని అధ్యయనం చేస్తాం. అవన్నీ గుర్తుండడానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఆ ఎగ్జామ్ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకొని అక్కడ రాసి మార్కులు పొంది ఆ విధంగా అలా నడుస్తుంది. ఈ బ్రహ్మ విద్య అలా కాదు. బ్రహ్మ విద్య నా స్వరూపాన్ని తెలుసుకోవడం. కాబట్టి అనుభవ పర్యంతం వేదాంతం. ఆ అనుభవాన్ని అనుభవం వైపు తీసుకువెళ్తాం. అనుభవం వైపు తీసుకువెళ్తున్నప్పుడు కూడా ప్రక్రియ, సాధన, ధర్మము ఇవన్నీ ఉన్నాయి, రైట్. సో ఈ విషయాలు విస్మరించకుండా, అంటే ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో ఎలా ఉండాలో ఆ విచక్షణ జ్ఞానం ద్వారా కలుగుతా ఉంది. కలిగినప్పటికీ ఆ సందర్భంలో ఆ విధంగా ప్రవర్తించినప్పుడు కదా ఈ జ్ఞాన ఫలం. ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించినప్పుడు కదా ఆ సంసార వ్యవహారంలో చిక్కుకొనకుండా వ్యవహారాన్ని చేసేటువంటి కుశలత లభించడం కదా జ్ఞానం, రైట్. సో ఆ విధంగా వాటిని విస్మరించకుండా ఏ కాలంలో ఏది అవసరమో ఆ కాలంలో అది విస్మరణకు గురి కాకుండా ఉండుగాక. శృతం మే మా ప్రహాసి. ఈ విషయాలన్నీ కూడా మాకు మరుపుకు రాకుండుగాక. శృతం మే మా ప్రహాసి అనేనాధీతేనాహోరాత్రాన్ సందధామి. అనేన అధీతేన అహోరాత్రాన్ సందధామి. అనేన అధీతేన, ఈ అధ్యయనం ఏదైతే ఉందో ఈ అధ్యయనం ద్వారా రాత్రి పగలను అహోరాత్రాన్, అహర్ అంటున్నప్పుడు పగలు, రాత్రి, అహోరాత్రులు అంటే రాత్రింబవళ్లను ఏకం చేసేస్తాను. ఏకం చేస్తాను అంటే అర్థం ఏంటి? ఈ రాత్రి పగలను ఏకం చేస్తానంటే రాత్రి పగళ్ళు అధ్యయనం చేత ఏకం చేస్తున్నాను. అధ్యయనేన అంటే ఈ అధ్యయనము ఇలా కొనసాగుతూ, రాత్రి పగలు నా కొనసాగుతూ ఈ జీవితము అధ్యయనమయంగా అయిపోతాం. అంటే ధ్యానము చెప్తున్నప్పుడు ధ్యానం సామాన్యంగా సొసైటీలో మన సమాజంలో ఎలా చూస్తాము? పొద్దున ఒక పావు గంట అరగంట ధ్యానము అని కదా, లేదా రాత్రి ఏదో సమయంలో ఒక సమయాన్ని నిర్ధారించుకొని ఒక పావు గంటనో అరగంటనో ఒక గంటనో ధ్యానం అని. మరి మిగిలిన సమయం ఏమవుతా ఉంది? మిగిలిన సమయం అంతా విక్షేపము. అలా కాకుండా ఈ ధ్యానం ఏదైతే కొద్ది కాలం చేస్తున్నామో దాని ప్రభావము మిగిలిన రోజంతా ఉండగలిగే విధంగా ఉన్నప్పుడు దాని ఫలం ధ్యాన ఫలం. లేకపోతే ధ్యానం ఒక గంట మాత్రమే ఉంటూ అక్కడి వరకు మాత్రమే దాని ఫలితం ఉంటున్నప్పుడు ఎలాగూ మనం 24 గంటలు అలా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అది వ్యవహారం ఎలాగో ఎంతో కొంత వ్యవహారం ఉండనే, ప్రతి ఒక్కరికి వ్యవహారం ఎంతో కొంత ఉండనే ఉంటుంది, రైట్. సో అందుకని అది అసంభవం 24 గంటలు అలా కూర్చోవడం కదా. అందుకని ఈ గంట ఏదైతే కూర్చుంటున్నామో దాని ప్రభావం అక్కడ ఉండాలి కదా. దాని ప్రభావం అక్కడ ఉండాలంటే ఈ ధ్యానం, ఈ విచారం. అందుకని ఇక్కడ ధ్యానం అంటున్నప్పుడు కూడా మనం గుర్తించాలి, శాస్త్రంలో ధ్యాన శబ్దం వచ్చినప్పుడు ధ్యై చింతాయాం అని ధాతువు. ధ్యై చింతాయాం, చింతన, విచారం, ధ్యానం. మనం ఏదైతే విచారం చేస్తున్నామో ఒక గంట సేపు, ఈ అధ్యయనం చేస్తున్నామో క్లాసులో, ఇది ధ్యానం. ఇది ధ్యానం అంటే మౌనంగా కూర్చోవడం ధ్యానం అని ఆ అర్థం అలా వచ్చింది, కానీ అది రూఢి అర్థంగా అలా అయిపోయింది లోకంలో. కానీ ధ్యేయ అంటే ధ్యేయ చింతాయాం ధాతు, విచారించడం, విచారణ, ధ్యానం.
విచారణలో ఏమవుతోంది? విచారణలో జ్ఞానం కలుగుతా ఉంది. ఆ జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానం బుద్ధిలో ఒక మార్పును తీసుకొస్తుంది. బుద్ధిలో కనుక జ్ఞానం ఆ మార్పును తీసుకురాగలిగితే అదే బుద్ధితో కదా మనం వ్యవహారం చేస్తాం లోకంలో. లోకంలో ఏ వ్యవహారం అయితే చేస్తున్నామో ఆ వ్యవహారంలో ఈ జ్ఞానం కనుక భాగమైతే, ఈ జ్ఞానం ద్వారా కనుక వ్యవహరిస్తే ఈ ధ్యానం, ఈ విచారం యొక్క ఫలం మనకు ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి వ్యవహారంలోనూ కలిగినట్లే కదా. సో ఆ విధంగా ఈ అధ్యయనం చేత అహోరాత్రాన్ సందధామి, ఈ విచారం ఏదైతే చేస్తున్నానో దీనికి అనుగుణంగా నేను ఉంటున్నప్పుడు, ఈ విచారానికి అనుగుణంగా జీవన శైలి ఉంటుంది, వ్యవహారం ఉంటున్నప్పుడు రాత్రింబవళ్ళు అధ్యయనమే జరుగుతూ ఉంది, రాత్రింబవళ్ళు సాధన జరుగుతూ ఉంది, జీవనం సాధనమయం అయిపోయింది. ఆ విధంగా అనేనాధీతేన, ఈ అధ్యయనం చేత అహోరాత్రాన్, రాత్రింబవళ్లను ఏకం చేస్తుంది. అహోరాత్రాన్ సందధామి, ఋతం వదిష్యామి, సత్యాన్ని పలుకుతాను. ఋతం సత్యం, ఈ రెండు, ఋతం సత్యం అని రెండు, ఈ ఈ ఈ రెండు పదాలు రెండు కనుక వేరువేరు స్థలాల్లో ఋతం సత్యం అని పదాలు కనుక వేరువేరు సందర్భాల్లో వస్తే రెండిటికి సత్యం అని అర్థం చెప్పుకోవచ్చు. ఋతమన్నా సత్యమని, సత్యమన్నా కూడా సత్యమని, రైట్. అయితే ఈ రెండు ఒకే వాక్యంలో వచ్చాయి కదా, అందుకని ఋతం సత్యం అంటున్నప్పుడు సత్య విషయము అంటే యథార్థ విషయము, యథార్థ విషయం ఏదైతే చూసామో దాన్ని యథార్థ విషయం అని, లేదా ఏదైతే చూసామో అది కాకుండా ఏదైతే వాస్తవమో, ఏదైతే యథార్థమో, ఏదైతే జరిగినట్లుగా, అంటే లోకంలో ఇన్నసెన్స్ ఒకటి చెప్పుకుంటాం కదా, ఇన్నసెన్స్ అని. అంటే వీడు అబద్ధం చెప్పడం లేదు, వాడికి ఏదైతే తెలిసిందో అదే చెప్తున్నాడు అని. దాన్ని శాస్త్రంలో సామాన్యంగా సత్యం అని చెప్పుకోము. శాస్త్రంలో సత్యము అంటున్నప్పుడు చూసింది చూసినట్టు చెప్పడం, విన్నది విన్నట్టు చెప్పడం, ఏది జోడించకుండా చెప్పడం, దాన్ని సత్యంగా తీసుకోం. అది కాకుండా విషయాన్ని విచారించి, సమగ్రంగా విచారించి, యథార్థం అంటే ఏదైతే జరిగిందో, యథార్థమైతే ఏదైతే ఉందో దాన్ని చెప్పడం, అది సత్యం అంటుంది. రైట్. మనం రజ్జులో సర్పాన్ని చూసాం, ఎదురుగా రజ్జు ఉంది, సర్పాన్ని చూశాను పొరపాటున, సర్పం ఉంది అక్కడ అని చెప్తున్నాను. ఎవరినో భయపెట్టాలనో మోసం చేయాలనో భావన లేదు అక్కడ. చూసింది నాకు కనిపించింది సర్పం చెప్తున్నాను, కానీ దాన్ని అది సత్యం అంటామా? సత్యం కాదు కదా, అది మిథ్యా భ్రాంతియే కదా. ఆ విధంగా సత్యం అంటున్నప్పుడు చూసినట్లుగా కాకుండా విచారించి ఒక సమ్యక్ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని సత్యం అంటున్నాం. ఆ విధంగా ఋతం వదిష్యామి అని. ఆ తర్వాత దాన్ని అనుష్ఠించడం ఏదైతే ఉందో అది సత్యం. ఋతం అంటున్నప్పుడు ఆ సత్యం పలకడము, అదే బుద్ధిలో నిలబడము అని. ఈ రెండు రకాలుగా వేరు వేరు అర్థం. లేదా సత్యం అంటున్నప్పుడు విచారించడం ఒక అర్థం, ఋతం ఇంకొక పదం, సత్యం ఋతం రెండు ఉన్నాయి కదా, ఇంకొక పదానికి అర్థంగా సత్య పరమాత్మ, పరమాత్మ ఎందుకు ప్రతిష్ఠితం అవ్వడం. ఆ విధంగా సత్యం వదిష్యామి, ఋతం వదిష్యామి, రైట్. తర్వాత ఇక ప్రార్థన మళ్ళీ, తన్మామవతు, తత్ మాం అవతు, ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని. తన్మామవతు తద్వక్తారమవతు, ఆ పరమాత్మ తత్పదం చేత పరమాత్మ వక్తారం అవతు, ఆ వక్తను, ఈ శాస్త్రాన్ని చెబుతున్నటువంటి వక్త ఎవరైతే ఉన్నారో ఆ వక్తను కూడా రక్షించుగాక. ఆ పరబ్రహ్మ స్వరూపము వింటున్నటువంటి శ్రోతనైనటువంటి శిష్యునైనటువంటి నన్ను రక్షించుగాక. అదే వక్తను కూడా ఈ విధంగా శాస్త్రాన్ని చెప్తున్నారు, అతన్ని కూడా రక్షించుగాక. మళ్ళీ ఇదే పునరుక్తి, మళ్ళీ రెండోసారి చెప్పడం గౌరవార్థం, ఆదరార్థం. తన్మామవతు తద్వక్తారమవతు, అవతు మాం అవతు వక్తారం అని, మళ్ళీ అవతు వక్తారం, వక్తను మళ్ళీ అనుగ్రహించుగాక అని. వక్త ఎందుకు కొద్దిగా రెండుసార్లు చెప్పడం ద్వారా శ్రద్ధ అని. రెండు, తన్మామవతు తద్వక్తారమవతు, అవతు మాం అవతు వక్తారం అని ఈ రెండు సార్లు ఆదరపూర్వకం, ఆదరార్థం. మళ్ళీ అవతు వక్తారం ఈ రెండు సార్లు చెప్పడం ఏదైతే ఉందో అక్కడికి మంత్రం సమాప్తం అవుతా ఉంది, పరిసమాప్తం అయిపోయింది మంత్రం, రైట్. సో ఆ విధంగా ఈ చూస్తున్నప్పుడు తన్మామవతు తద్వక్తారమవతు అనే వాక్యాన్ని పరీక్షిస్తే తన్మామవతు నన్ను రక్షించుగాక, తర్వాత వక్తారమవతు వక్తను రక్షించుగాక అని ఎవరు చెప్తారు? వక్తనే కనుక చెప్పే విధంగా అయితే అప్పుడు తన్మామవతు తద్వక్తారమవతు రెండోసారి అది పునరుక్తి అయిపోతుంది.
మాం వక్త రెండు ఒకరే అవుతారు కదా, అందుకని ఇక్కడ శ్రోత చెప్తున్నాడు ఈ మంత్రాన్ని, శ్రోత ఉచ్చారణ చేస్తున్నాడు ఈ మంత్రాన్ని. శ్రోత ఉచ్చారణ చేస్తున్నప్పుడు తన్మామవుతూ శ్రోతనైన నన్ను నేను రక్షించబడుదును గాక. తర్వాత తద్ వక్తారమవుతూ ఆ పరమాత్మ ఆ వక్తను కూడా రక్షించు గాక అని శ్రోత ప్రార్థన చేయడం. తన్మామవతు తద్ వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అవతు వక్తారం. అక్కడికి మంత్ర శాంతి మంత్రం అయింది కాబట్టి మళ్ళీ ఓం శాంతి 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 అని ఈ 3 పర్యాయాలు శాంతి. శాంతి సకల శాంతి మంత్రాల్లో సర్వత్రా మనం చూస్తూనే ఉంటాం. శాంతి 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 అని చెప్తున్నప్పుడు త్రివిధ త్రివిధ తాప శాంతి, 3 రకాలైనటువంటి తాపాలు, దుఃఖాలు, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపాలు ఏవైతే ఉన్నాయో, తాపం అంటున్నప్పుడు దుఃఖము లేదా దుఃఖ హేతు, దుఃఖ కారణము, దుఃఖము దుఃఖ కారణాలు ఇవి ఉపశమించుగాక. దుఃఖ కారణ ఉపశమించినప్పుడు దుఃఖం ఉపశమిస్తుంది. సో ఈ దుఃఖాలన్నీ కూడా మనస్సులోనే, శరీరంలోనే తెలుస్తాయి అన్ని. ఎటువంటి దుఃఖమైనా కూడా, రైట్, ఆధ్యాత్మికం కానీ, ఆది భౌతికం కానీ, ఆదైవికం కానీ, ఏ దుఃఖమైనా కూడా మనకు మనస్సులో, శరీరంలోనే తెలిసేది. అటువంటప్పుడు ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని విభాగం ఏంటి దుఃఖాల్లో అని అంటే, దుఃఖ హేతువులు బాహ్యంలో ఉన్నాయి. దుఃఖ హేతువు గనక శరీరమే అయితే, ఈ శరీరము కార్యకరణ సంఘాతం, ఈ స్థూల సూక్ష్మ శరీరాలే దుఃఖ హేతు అని తెలుస్తున్నప్పుడు అటువంటి దుఃఖాలని ఆధ్యాత్మిక దుఃఖాలుగా చెప్పుకుంటున్నాం. దుఃఖం శరీరంలోనే ఉంటుంది, కానీ దుఃఖ హేతువు ఆధ్యాత్మం అవుతాం, దుఃఖ హేతు శరీరం అవుతా ఉంది కాబట్టి ఆ దుఃఖాన్ని ఆధ్యాత్మికం అంటున్నాం. రైట్. ఈ శరీరంలో కలిగేటువంటి ఆది వ్యాధులు అన్నప్పుడు శరీరంలో, ఈ స్థూల శరీరంలో కలిగే రుగ్మతలని, ఆది అన్నప్పుడు మనస్సులో కలిగేటువంటి రుగ్మతలు, మానసిక రుగ్మతలు. ఈ మానసిక రుగ్మతలు కానీ, శారీరక రుగ్మతలు కానీ ఉన్నప్పుడు అధ్యయనము చక్కగా జరగదు, దానికి ప్రతిబంధకం ఏర్పడుతుంది. అందుకని శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. ఈ ధర్మ సాధనాలలో శరీరం ఆద్యం, మొట్టమొదటిది. కాబట్టి శరీరాన్ని రక్షించుకోవాలి. అందుకని ఈ శరీరము ఈ అధ్యయనానికి అనుకూలంగా ఉండే విధంగా అనుగ్రహించు అని మళ్ళీ పరమాత్మకే ప్రార్థన. ఓ పరమాత్మ తస్యవాచక ప్రణవ. ఆ పరమాత్మను ప్రార్థిస్తున్నాము ఈ ధర్మ మార్గంలో మాకు వెళ్ళడానికి, ఈ బ్రహ్మను విచారించేటువంటి ఈ సందర్భంలో. శ్రేయాంసి బహువిజ్ఞాని అని చెప్తారు. శ్రేయాంసి బహువిజ్ఞాని, శ్రేయో కార్యాన్ని చేయడానికి ఆరంభిస్తున్నప్పుడు అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, శుభకార్యాలకు అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. ఆ విఘ్నాలు మాకు కలగకుండుగాక అని పరమాత్మను స్మరించడం. అదేవిధంగా ఆది భౌతిక దుఃఖాలు, దుఃఖ హేతు ఆది భౌతికమైనప్పుడు మన పరిసరాలు పెద్ద మహా తుఫాన్ ఏదైనా వస్తే ఏం అధ్యయనం చేస్తాం అక్కడ? ఆ విధంగా పరిసరాలు అనుకూలించినప్పుడు అధ్యయనం చేయలేము కదా. సో పరిసరాలు కూడా మా అధ్యయనానికి అనుకూలంగా ఉండుగాక, రైట్ అంటున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ మనతో పాటు ఈ సమాజం కూడా సుఖంగా ఉండాలి, అప్పుడే మనం సుఖంగా ఉండగలం కదా అని ఆ భావన కూడా వస్తుంది. ఆధ్యాత్మిక ఆది భౌతికంగా కలిగేటువంటి దుఃఖాలు మాకు కలగకుండుగాక, వాటి నుంచి మేము రక్షించబడుతుందాక. అదేవిధంగా ఆది దైవికం అంటున్నప్పుడు మనకు తెలియని కారణాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖం వచ్చి పడింది, దానికి కారణం ఏం తెలియదు. ఆధ్యాత్మికం శరీరంలో రోగం ఇత్యాదులు కాదు, ఆది భౌతికం మన పరిసరాల వల్ల కలిగే దుఃఖం కాదు, కానీ ఏదో దుఃఖం ఎక్కడి నుంచో వచ్చి ఉపద్రవం వచ్చి పడింది. అటువంటి వాటినన్నింటినీ కూడా ఆది దైవిక దుఃఖాలనేసి, ఆది దైవికంగా అతీంద్రియ శక్తులు అతీత శక్తులు ఏవైతే ఉన్నాయో, అతీంద్రియం కాకుండా అతీత శక్తులు, లోకాతీత శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కలిగేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరమాత్మను మనం నమస్కరిస్తూ, పరమాత్మను స్మరిస్తూ, పరమాత్మ యందు ఒక వినతి, మాకి ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖాలేవి కలగకుండుగాక. ఆ విధంగా దుఃఖాలేవి కలగనప్పుడు ఏం చేస్తారు? ఈ విధంగా అనేనాధీతేనా హోరాత్రాం సందధామి, అటువంటి నిర్మలమైనటువంటి వాతావరణం పొందినటువంటి నేను, ఆధ్యాత్మిక వాతావరణము, ఆదిభౌతిక వాతావరణము, ఆది దైవికము అన్ని అనుకూలంగా కలిగినటువంటి నేను ఈ అధ్యయనము చక్కగా చేస్తున్నాను. ఇక్కడికి ఈరోజు ఇక్కడ పెట్టేద్దాము. రేపటి నుంచి ఉపనిషత్తులో ప్రవేశిద్దాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
Thank you.